రాజశేఖర్ 2 సార్లు మా పార్టీని ముంచేశాడు, అట్లాంటి రాక్షసుడు కాదు కావాల్సిందని చెప్పిన వాడివి నువ్వు వచ్చి ఎవడు గెలిస్తే అన్నల్లా నువ్వు ఏ పార్టీలోనే గెలువు, నా పార్టీలోనే రావాల్సిందే. వాడిని నువ్వు ఫోన్ ట్యాపింగ్లతో బెదిరిస్తాడా, ఇంకోటి చేస్తాడు మనకు తెలియదు, డబ్బులు ఇచ్చే మేనేజ్ చేస్తాడు. వచ్చి ఉండాలి. పోనీ వచ్చిన తర్వాత వాళ్ళని ఏమైనా సర్దుకుంటాడా? వచ్చిన రోజున మాత్రం అడిగి దర్శనం, ఆ తర్వాత బ్రేక్ దర్శనాలు ఉండవు, శీఘ్ర దర్శనాలు ఉండవు, అసలు దర్శన భాగ్యమే ఉండదు. బయట గేటు బయట చివరికి ఆయన ఎవరు డిప్యూటీ సీఎం గనక మహమూద్ అలీ రోడ్డు మీద నుంచి హోంగార్డు పంపించేశాడు చూడండి. అలాంటి మెంటాలిటీ అంటే అహంకారపూరితం పెరిగిపోయింది. ఇది లేదు. అప్పుడు ఇంకా నీకు పట్టు ఎందుకు ఉంటది? ఇంకోటి నైతికత ఎందుకు ఉంటది? అవతలోడికి ఇప్పుడు నువ్వు నైతికత గురించి సూత్రాలు చెప్పే నైతికత నీకెక్కడ? కానీ బీఆర్ఎస్ కి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అంటే ఉద్యమ పార్టీ, తెలంగాణను సాధించి పెట్టిన పార్టీ, అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన పార్టీ, కాళేశ్వరం లాంటి ఒక మహా ప్రాజెక్ట్ని కట్టిన పార్టీ, ఇలాంటి కొన్ని క్రెడిట్స్ ఉన్నాయి. అవి ఉన్న చాలా అతి తక్కువ కాలంలో 2023లో మొన్న ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు ఇంకా 2004 ఇంకా మన స్టార్టింగ్లోనే. ఈ అతి తక్కువ కాలంలోనే ఎంత సంక్షోభం అంటే అక్కడ రాజకీయ నాయకుల, తెలంగాణ రాజకీయ నాయకుల ఆలోచనను చూడాలా, కేసీఆర్ గారి లోపాన్ని చూడాలా? ఇక్కడ మీకు చంద్రబాబుకి కేసీఆర్కి ఆ విషయంలో పోలికుంటుంది. బాబు మంచి మ్యానిపులేటర్. అక్కడ కట్టించింది హైటెక్ సిటీ, ఆయన టైంలో ఆ బిల్డింగే కట్టింది.